ఇలాగ ప్రభుత్వ వేళ మీ మధ్యకు పాటలు పాడుతూ వచ్చినాం. దేవుని యొక్క వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది, ఆకాశం క్రింద భూమి పైన మనుషులు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామమునే పాపికి రక్షణ, పాప క్షమాపణని ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు. మా ప్రియులారా, ఆకాశము క్రింద భూమి పైన ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు ప్రభువారి నామముని పాపికి రక్షణ, పాప క్షమాపణ. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షించడానికి యేసు ప్రభువారి లోకమునకు వచ్చినాడు అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది. ఎవరు పాపులు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. పాపులను వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు యేసుక్రీస్తునందు నిత్యజీవమై ఉన్నది. ప్రియులారా, దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు పాపిన మానవుని కొరకై ఈ లోకములోనికి వచ్చి 2000 సంవత్సరాల పూర్వం ఆ దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మహత్తుగల మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని యొక్క జీవితంలో గొప్ప రక్షణ ఇవ్వటానికి, పాపక్షమాపణ ఇవ్వటానికి, ఆ పరలోక రాజ్యంలో చేర్చుటకు పాపమెనగని దేవుడు, పరిశుద్ధులైన దేవుడు ఈ లోకములోనికి యేసుక్రీస్తు ప్రభువారి లోకములోకి వచ్చి కల్వరి శిలువలో 3 మ్రేకుల మీద యేసుక్రీస్తు ప్రభువారు రక్తమంతే ధారలుగా చిందించినాడు. ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదివిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అయిలారా, మన యొక్క వస్త్రం మీద ఏదైనా టీ మరక పడితే మనము సబ్బు పెట్టి కడిగితే పోతుంది. అయితే ప్రియులారా, మన హృదయం అంతా కూడా మలినముతో, డాగులతో, పాపముతో మిళితమైపోయి పాపపు యొక్క డాగులతో ఉన్న ఈ మానవుని యొక్క హృదయాన్ని ఎవరు శుద్ధి చేయగలరు? ఎలా శుద్ధి అవుతుంది అంటే యేసు ప్రభువారి యొక్క రక్తమే. ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో ఏదైనా ఒక మరక పడితే మనము మరి సబ్బు పెట్టి కడిగితే పోతుంది, కానీ మానవుని యొక్క హృదయంలో ఉన్న పాప మరక, పాపమనే డాగులు, ఈ పాపపు యొక్క మరకను, డాగును ఎలా పోతుందంటే ఏ సబ్బు పెట్టి కడిగినా పోదు. ప్రియులారా, యేసు రక్తము ద్వారానే ఈ పాపము యొక్క డాగులను తొలగిపోతాయి, పాపము నుండి విడిపిస్తాడు. ఆ దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపము నుండి, నరకము నుండి, నిత్య నాశనము నుండి తప్పించుట కొరకై, రక్షించుట కొరకై రక్షకుడుగా ఈ లోకంలోనికి యేసు ప్రభువారు జన్మించినాడు. యేసు నామమునే పాపికి రక్షణ. ప్రియులారా, ఎవరు పాపులు అని అంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే. ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. పాపంలో వచ్చే జీతం మరణము, ఇది 2వ మరణము. ప్రియులారా, ప్రతి ఒక్కరికి 2 మరణాలు ఉంటాయి. మొదటి మరణము శారీరకమైన, శరీరమైన మరణం. మరణించినప్పుడు ప్రియులారా, ఈ మనుషుని తీసుకెళ్లి కాల్చివేస్తారు, మన్ను చేస్తారు. ఈ మట్టి శరీరము బూడిదవుతుంది, మన్నైపోతుంది. అయితే ప్రియులారా, ఆత్మ ఉన్నది, 2వ మరణం. ఇక్కడ చేసిన ప్రతి పాపమునకు ప్రియులారా గమనించండి, ఈ ఆత్మ నిత్య నరకములో యుగాయుగులు కాలుతూనే ఉంటుంది. ఆ నిత్య నరకములో యుగ యుగాలు కాలుతూనే ఉంటుంది. ఈ నరకము నుండి తప్పించుట కొరకై, మోక్షరాజ్యంలో ప్రవేశపెట్టుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేని పవిత్రుడుగా ఈ లోకములో జన్మించి కల్వరి శిలువలో 3 మ్రేకుల మీద వేలాడి
రక్తమంతా ధారలుగా చిందించి ఆ ప్రభునేశ్వరక్రీస్తు ప్రభువారు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. ఆదివారము తెల్లవారుకు మునిపై పునరుద్ధాడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతున్నాడు. ఆ ప్రభునేశ్వరక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు. ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో ఈ పాపమును బట్టి మానవుని యొక్క జీవితంలో ఈ పాపమును బట్టి నిత్య శాపగ్రస్తుడై ఉండగా ఈ శాపమును యేసుక్రీస్తు ప్రభువారు పొందాడు. మన శిక్షణ తాను పొంది మనకు విడుదల, విమోచన, గొప్ప రక్షణ మనకిచ్చినాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ప్రియులారా, గమనించండి. అనావృష్టి చేతను వృష్ణము చేతను పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. అనావృష్టి చేతను వృష్ణము చేతను మంచు నీళ్లు వెగసిపోయినట్లు పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. అది భయంకరమైన నిత్య నరకాగ్ని గుండం. ఆ భయంకరమైన తీర్పు నుండి తప్పించడం కొరకు పాపము లేని పవిత్రుడైన దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆ ప్రభుయేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ చదివించున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారాను తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరుడు అని ప్రభుయేసుక్రీస్తు ప్రభువారు చదివించున్నారు. ఆ నిత్య రాజ్యములో పరలోకములో ప్రవేశించుటకు ఏకైక ద్వారం యేసుక్రీస్తు ప్రభువారే. ఆ ప్రభుయేసుక్రీస్తు ప్రభువారు చదివించున్నారు. నా మాటలు విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు చదివించున్నారు. ఆ ప్రభుయేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు. మా ప్రియ స్నేహితుడా, మీ యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ చదివిస్తూ వస్తున్నారు. బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నేనే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు. ఆ ప్రభుయేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మించి వారును గొప్ప రక్షణ, ఆత్మశాంతి పొందుదురు. ప్రియులారా, మా అడ్రస్ గమనించండి. మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో, మా ప్రియులారా, మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనీయ ప్రార్థనా మందిరం ఉన్నది. తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనీయ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంలో ఉంటున్నారు. మీ క్షేమం కొరకే ప్రార్థనలు చేస్తారు, మీకు వాక్యాన్ని అందిస్తారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తాం. పరలోక తండ్రి, మా ఉన్నతుడాన్ని స్తోత్రాలు ఇస్తున్న ప్రాంతంలో స్వల్పంగా నీ రాజ్య స్వార్థ ప్రకటించాం. ప్రభువా, విన్నవారు వాక్యాన్ని గైకొని మారు మనసు పాప క్షమాపణ పొందినట్లు మీరు వారిని దర్శించండి. కరపత్రికలు తీసుకున్న వారు కూడా పడవేయకుండా చదువుకొని అందులో సత్యాలు ఎరిగిన వారై నిత్యజీవం కొరకే వారిని సిద్ధపరచండి. ప్రభు, పాపాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి వారిని ఒప్పింపజేయండి. నీ రాజ్యం కొరకే లోకంలో తగిన సిద్ధపాటు వారికి దయచి. ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్య బలము, శక్తిని దయచేసి వారిని స్వస్థపరచాలి. ఎవరైతే ఇబ్బంది, శ్రమలో ఉన్నారో, శోధనలో ఉన్నారో వారిని విడిపించి వారికి నెమ్మది, శాంతి, సమాధానం దయచి. ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని దీవించి నీ రాజ్యం కొరకు సిద్ధపరచు. ప్రభువా, మేము ముందుకు సాగి పెడుతున్నాం, మాతో కూడా నడిపించమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.